నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నాన్న? అవునమ్మా. మొన్ననే మీ మామయ్య ఒక సంబంధం తెచ్చాడు. అబ్బాయి అమెరికాలో ఉంటాడట. ఫోటో చూడమంటావా? వద్దు నాన్న, నాకు అమెరికా సంబంధాలు వద్దు. ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకునే అబ్బాయి కావాలి. మన మధ్యతరగతి విలువలను గౌరవించేవాడు కావాలి. మరి అలాంటి అబ్బాయి ఎవరైనా నీ దృష్టిలో ఉన్నాడా అమ్మా? ఉన్నాడు నాన్న. తన పేరు కార్తీక్. అదొక అందమైన ఇంజనీరింగ్ కళాశాల. పచ్చని చెట్లు, విశాలమైన క్లాస్ రూమ్స్, ఎంతోమంది విద్యార్థుల కలలకు ప్రతిరూపం ఆ క్యాంపస్. అందులో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 3వ సంవత్సరం చదువుతున్నారు కార్తీక్ మరియు స్వప్న. స్వప్న పేరుకు తగ్గట్టే అందమైన కళలా ఉంటుంది. తను మాట్లాడితే చాలు ఎదుటివారి మనసులో ఏ కల్మషం ఉన్నా పటాపంచలైపోవాల్సిందే. మనసులో ఏదీ దాచుకోదు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా అది వెంటనే తన మొహంలో తెలిసిపోతుంది. కపటం, కుట్ర తెలియని స్వచ్ఛమైన మనసు ఆమెది. అందుకే క్లాస్లో అందరికీ స్వప్న అంటే అభిమానం. ఇక కార్తీక్ స్వప్నకు పూర్తి భిన్నం కాదు, కానీ తనదైన ప్రత్యేకత ఉన్నవాడు. మితభాషి. అవసరం ఉన్నంతవరకే మాట్లాడతాడు. కానీ మాట్లాడే ప్రతి మాట తూచినట్టు ఆలోచించి మాట్లాడతాడు. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక స్పష్టమైన ప్రణాళిక అతని దగ్గర ఉంటుంది. సమస్య వస్తే పారిపోయే రకం కాదు. దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించే తత్వం కార్తీక్ది. వీళ్ళిద్దరి ప్రయాణం మొదటి సంవత్సరంలో ఒక చిన్న హలోతో మొదలైంది. ల్యాబ్స్లో ఒకే గ్రూప్ కావడం వల్ల మాటలు కలిశాయి. స్వప్నకి రికార్డ్స్ రాయడంలో, ప్రాజెక్ట్స్ చేయడంలో కార్తీక్ సహాయం చేసేవాడు. కార్తీక్కి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ చూసి స్వప్న ఇష్టపడేది. స్వప్నలోని నిజాయితీ, ఆ అమాయకత్వం చూసి కార్తీక్ మనసు పారేసుకున్నాడు. 3 ఏళ్లు గడిచేసరికి ఆ స్నేహం గాఢమైన ప్రేమగా మారింది. కానీ ఏ రోజు వాళ్ళు హద్దులు దాటలేదు. చదువు పట్ల శ్రద్ధ తగ్గలేదు. ఒకరికొకరు పోటీ పడి చదువుకునేవారు. ఇంజనీరింగ్ పూర్తయ్యే రోజు రానే వచ్చింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. కార్తీక్కి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో, స్వప్నకు ఒక కోర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ రోజు సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో కూర్చొని ఉన్నారు ఇద్దరు. కార్తీక్, కాలేజ్ అయిపోయింది, రేపటి నుండి ఎవరి దారి వారిదేనా అని అడిగింది స్వప్న, గొంతులో చిన్న వణుకుతో. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, దారి మారొచ్చు స్వప్న, కానీ గమ్యం ఒక్కటే. మన ఇద్దరి గమ్యం మన పెళ్ళి. కాకపోతే దానికి కొంచెం సమయం కావాలి. మనం ఇంకా సెటిల్ అవ్వాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అని ధైర్యం చెప్పాడు. అలా 2 ఏళ్లు గడిచాయి. ఇద్దరూ తమ తమ ఉద్యోగాల్లో నిలదొక్కున్నారు. కార్తీక్ తన పనితనంతో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. స్వప్న కూడా ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఒకరోజు సాయంత్రం పార్కులో ఒక బెంచ్ మీద కార్తీక్, స్వప్న కూర్చున్నారు. స్వప్న మొహంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. ఏమైంది స్వప్న? ఎందుకంత డల్గా ఉన్నావు? కార్తీక్, మనం ప్రేమించుకుంటున్నాం సరే, కానీ మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారా? మా నాన్న శివరామయ్య గారు చాలా పట్టుదల మనిషి. మా అమ్మ పార్వతమ్మ నాన్న మాటకు అస్సలు ఎదురు చెప్పదు. నేను వాళ్లకు ఒక్కగానొక్క కూతుర్ని. వాళ్ళు నా పెళ్లి గురించి ఎన్నో కలలు కని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి ప్రేమించానంటే వాళ్ళు తట్టుకోగలరా అని తన భయాలన్నీ బయట పెట్టింది స్వప్న. కార్తీక్ చిరునవ్వుతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వేం భయపడకు స్వప్న. మీ నాన్నగారు కోరుకునేదేంటి? కూతురు సంతోషంగా ఉండాలి. మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి. అంతే కదా? అవును, కానీ కానీ గీని ఏం లేదు. తప్పకుండా ఒప్పుకుంటారు. నీకు ఇంకో విషయం చెప్పాలి. మా అమ్మ నాన్నలది కూడా ప్రేమ వివాహమే. అన్నాడు కార్తీక్. స్వప్న ఆశ్చర్యంగా చూసింది. నిజమా? అవును స్వప్న. మా నాన్న టీచర్గా పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళ కాలంలోనే వాళ్ళు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అందుకే ప్రేమ విలువ వాళ్ళకు తెలుసు. మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరం చెప్పరు. నీకు ఇంకో విషయం తెలుసా? మా అక్క కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బెంగళూరులో చాలా హ్యాపీగా ఉంది. అని వివరించాడు కార్తీక్.
సరే మీ ఇంట్లో ఓకే, మరి మా ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? లేచిపోదామా? అని అమాయకంగా అడిగింది స్వప్న. కార్తీక్ గట్టిగా నవ్వాడు. పిచ్చిదానా, మనం చేసింది తప్పు కాదు. అలాంటప్పుడు తలదించుకొని ఎందుకు పారిపోవాలి? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మెప్పించి అందరి సమక్షంలో హుందాగా పెళ్లి చేసుకుందాం. పారిపోయి పెళ్లి చేసుకుంటే ఆ క్షణానికి గెలిచినట్టు ఉంటుంది. కానీ జీవితాంతం బంధువులకు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవ్వాల్సి వస్తుంది. నాకు మా అమ్మా నాన్న ఎంత ముఖ్యమో నీకు మీ అమ్మా నాన్న అంతే ముఖ్యం కదా. మరి వాళ్ళను ఎలా ఒప్పించాలి కార్తీక్? మా నాన్నకు కోపం ఎక్కువ. నేను చెప్తాను విను. ముందు నువ్వు డైరెక్ట్గా నేను ప్రేమించాను అని చెప్పకు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు. ఆ లక్షణాలు నాలో ఉన్నాయని మెల్లగా అర్థమయ్యేలా చెప్పు. వాళ్లకు నమ్మకం కలిగించు. నేను మంచివాడినని నిన్ను బాగా చూసుకుంటానని వాళ్లకు అర్థమైతే చాలు. అని కొన్ని సలహాలు ఇచ్చాడు కార్తీక్. ఆ రోజు రాత్రి స్వప్న ఇంటికి వెళ్ళాక స్వప్న తన తండ్రితో, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏంటమ్మా అని అడిగాడు శివరామయ్య. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా నాన్న అని అడిగింది స్వప్న. అవునమ్మా, మొన్ననే మీ మామయ్య ఒక సంబంధం తెచ్చాడు. అబ్బాయి అమెరికాలో ఉంటాడట. ఫోటో చూడమంటావా? వద్దు నాన్న, నాకు అమెరికా సంబంధాలు వద్దు. ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకునే అబ్బాయి కావాలి. మన మధ్యతరగతి విలువలను గౌరవించేవాడు కావాలి అని చెప్పింది స్వప్న. శివరామయ్య కూతురి వంక ఆశ్చర్యంగా చూశాడు. మరి అలాంటి అబ్బాయి ఎవరైనా నీ దృష్టిలో ఉన్నాడా అమ్మా? అని సూటిగా అడిగాడు. స్వప్న ఒక్క క్షణం ఆగి కార్తీక్ చెప్పిన ధైర్యాన్ని కూడగట్టుకొని, ఉన్నారు నాన్న, తన పేరు కార్తీక్, నాతో పాటే చదువుకున్నాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ టీచర్. చాలా మంచి కుటుంబం అని చెప్పింది. శివరామయ్య మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. కోపం రాలేదు, కానీ ఒక రకమైన ఆందోళన కనిపించింది. అంటే ప్రేమించానని చెప్తున్నావా? అవును నాన్న, కానీ మీరు ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తాము, లేదంటే మీరు చూపించిన వాళ్ళనే చేసుకుంటాను అని తలదించుకుంది స్వప్న. కూతురు తనను గౌరవించి చెప్పిన విధానం శివరామయ్య కోపాన్ని తగ్గించింది. సరేనమ్మా, ఆలోచించి చెప్తాను. నాకు కొంచెం సమయం కావాలి. ఆ అబ్బాయి గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆరా తీయాలి కదా. అని అంటాడు శివరామయ్య. స్వప్న సంతోషంగా తలాడించింది. కనీసం వద్దు అని అనలేదు, అది చాలు అనుకుంది. అలా 2 వారాలు గడిచాయి. ఈలోపు కార్తీక్ వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు కార్తీక్ సంపాదన కలిపి ఊరి చివర్లో ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశ ముహూర్తం దగ్గర పడింది. అదే సమయంలో కార్తీక్ తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కార్తీక్ తల్లిదండ్రులు అతడి ప్రేమను అంగీకరించారు. కార్తీక్ తల్లి సుజాత ఇలా అంటుంది. కార్తీక్, మనం స్వప్న వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి గృహప్రవేశానికి పిలుద్దాం. అప్పుడు వాళ్లకు మన కుటుంబం గురించి, మన పద్ధతుల గురించి తెలుస్తుంది. మాటల్లో మాటగా నీ గురించి కూడా వాళ్లకు మంచి అభిప్రాయం కలుగుతుంది అని సలహా ఇచ్చింది. కార్తీక్కు ఆ ఆలోచన నచ్చింది. వెంటనే స్వప్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఉదయం కార్తీక్ తన తల్లి సుజాతతో కలిసి స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శివరామయ్య వాళ్లను మర్యాదగా ఆహ్వానించాడు. రండి, కూర్చోండి అంటూ పార్వతమ్మ మంచినీళ్లు తెచ్చిచ్చింది. కార్తీక్ తల్లి సుజాత చాలా హుందాగా మాట్లాడింది. మా అబ్బాయి కార్తీక్, మీ అమ్మాయి స్వప్న ఇద్దరూ క్లాస్మేట్స్ అట కదండి. స్వప్న గురించి మా వాడు చాలాసార్లు చెప్పాడు. చాలా బుద్ధిమంతురాలని చెప్పాడు. మా కొత్త ఇంటి గృహప్రవేశం వచ్చే వారం ఉంది. మీరు కుటుంబ సమేతంగా రావాలి అని ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఆ సమయంలో స్వప్న అందరికీ టీ తీసుకొని వచ్చింది. సుజాత స్వప్నను గమనించింది. పద్ధతిగా చీర కట్టుకొని నుదుటన బొట్టుతో వినయంగా నమస్కారం చేసిన స్వప్నను చూడగానే సుజాతకు బాగా నచ్చేసింది. బాగున్నావమ్మా అని ఆప్యాయంగా పలకరించింది సుజాత. బాగున్నానాంటీ అని జవాబిచ్చింది స్వప్న. కార్తీక్ వైపు చూసిన శివరామయ్యకు కూడా ఒక మంచి అభిప్రాయం కలిగింది. అబ్బాయి చాలా నిబ్బరంగా పెద్దల ముందు ఎలా కూర్చోవాలో, ఎలా మాట్లాడాలో తెలిసిన వాడిలా కనిపించాడు.
టీ తాగుతూ వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కార్తీక్ వాళ్ళ నాన్నగారు టీచర్ అని, కార్తీక్ అక్క కూడా బాగా సెటిల్ అయిందని తెలిసి శివరామయ్య సంతోషించాడు. కార్తీక్ వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బాయి కుటుంబం చాలా పద్ధతిగా ఉన్నట్టుంది కదా అండి. అని పార్వతమ్మ శివరామయ్యతో అంటుంది. శివరామయ్య మౌనంగా తల ఊపాడు. అలా 4 రోజులు గడిచాయి. గృహప్రవేశం రోజు రానే వచ్చింది. స్వప్న తన తల్లిదండ్రులతో కలిసి కార్తీక్ వాళ్ళ కొత్త ఇంటికి వెళ్ళింది. ఇల్లు చాలా బాగుంది. ఆధునిక సౌకర్యాలు ఉన్న సంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. గుమ్మం నిండా పూలు, మామిడి తోరణాలతో ఇల్లు కలకలలాడుతోంది. అయితే శివరామయ్య పార్వతమ్మలకు బాగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. హాల్లో ఒక పక్కన కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, మరో పక్క నానమ్మ తాతయ్య కూర్చొని ఉన్నారు. సాధారణంగా ఈ రోజుల్లో వృద్ధులను భారం అనుకొని వృద్ధాశ్రమంలో చేర్పించడం లేదా వేరే ఇంట్లో ఉంచడం చూస్తున్నాం. కానీ కార్తీక్ ఇంట్లో పరిస్థితి వేరు. కార్తీక్, అతని అక్క, బావగారు అందరూ ఆ వృద్ధుల చుట్టూ చేరి వాళ్లకు కావాల్సినవి అందిస్తూ వాళ్లతో నవ్వుతూ గడుపుతున్నారు. కార్తీక్ ఒక దగ్గర తాతయ్యకు మందులు వేస్తుంటే మరో దగ్గర వాళ్ళ అమ్మగారు అత్తమామలకు టిఫిన్ అందిస్తున్నారు. అది చూసిన స్వప్న తల్లిదండ్రుల మనసు కరిగిపోయింది. చూసావా పార్వతి, ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే కష్టంగా భావిస్తున్నారు. అలాంటిది ఈ అబ్బాయి వాళ్ళ తాత బామ్మలను కూడా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంతటి ఉమ్మడి కుటుంబంలో ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య పెరుగుతున్నాడంటే ఆ అబ్బాయికి ఎంత సంస్కారం ఉండి ఉండాలి అని శివరామయ్య కార్తీక్ను మెచ్చుకున్నాడు. స్వప్న వాళ్ళని చూడగానే కార్తీక్ ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించాడు. తన తాతయ్య, నానమ్మలను స్వప్న వాళ్ళ తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వాతావరణం, ఆ పలకరింపులు, ఆ ఆప్యాయతలు స్వప్న కుటుంబానికి ఎంతగానో నచ్చాయి. గృహప్రవేశం వేడుక పూర్తయ్యాక భోజనాల దగ్గర శివరామయ్య కార్తీక్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడు. మాస్టర్ గారు, మీ ఇల్లు, మీ కుటుంబం మాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మీరు పెద్దవాళ్ళకి ఇస్తున్న విలువ మాకు బాగా నచ్చింది. మా అమ్మాయి స్వప్న, మీ అబ్బాయి కార్తీక్ ఇష్టపడ్డారని తెలిసింది. మొదట కొంచెం భయపడ్డాను, కానీ ఈరోజు మీ కుటుంబాన్ని చూశాక నా భయాలన్నీ పోయాయి. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే మాకు చాలా సంతోషం అని చేతులు జోడించాడు శివరామయ్య. కార్తీక్ తల్లిదండ్రులు సంతోషంగా, అయ్యో, అభ్యంతరం ఏముందండి, మాకందరికీ స్వప్న చాలా నచ్చింది. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. పైగా మా కార్తీక్కు తనంటే ప్రాణం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారంటే అంతకన్నా మాకేం కావాలి? మరి కట్న కానుకలు అని శివరామయ్య ఏదో అడగబోతుంటే కార్తీక్ నాన్నగారు వారించారు. శివరామయ్య గారు, మేము టీచర్లము, చదువు చెప్పిన వాళ్ళము. మాకు మనుషులు ముఖ్యం, కానీ డబ్బు కాదండి. మీ అమ్మాయిని మాకు ఇస్తున్నారు, అది చాలు. ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు. ఘనంగా పెళ్లి జరిపిద్దాం, అంతే అని కరాఖండిగా చెప్పాడు. ఆ మాటలకు స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కళ్ళతోనే చెప్పాను కదా, అంతా మంచే జరుగుతుంది అన్నట్టుగా సైగ చేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పెద్దల అంగీకారంతో పెళ్లి పనులు మొదలయ్యాయి. 2 కుటుంబాలు కలిశాయి. స్వప్న, కార్తీక్లు తమ పెళ్లి పనుల్లో తలమునకలయ్యారు. పెళ్లి మండపం చాలా అందంగా ముస్తాబు చేశారు. సన్నాయి మేళం, బంధువుల సందడి, పట్టుచీరల రెపరెపలతో కళ్యాణ మండపం కిటకిటలాడింది. జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి కార్తీక్, స్వప్న ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. కాలేజీలో మొదలైన స్నేహం, పార్కులో పంచుకున్న భయాలు, గృహప్రవేశంలో గెలిచిన నమ్మకం అన్నీ గుర్తొచ్చాయి. మాంగళ్యధారణ జరుగుతుండగా పెద్దలందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. థ్యాంక్ యూ కార్తీక్, నా తల్లిదండ్రులను ఒప్పించి ఇంత గౌరవంగా పెళ్లి చేసుకున్నందుకు అని స్వప్న మనసులో అనుకుంది. పెళ్లి తర్వాత కార్తీక్ ఇంట్లో అడుగుపెట్టిన స్వప్నకు అక్కడ అత్తామామలు కాదు, మరో అమ్మా నాన్న దొరికారు. వృద్ధులైన తాతాబామలను సేవ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తూ కార్తీక్తో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది స్వప్న. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను గెలిపించుకోవడం గొప్ప. అంతకన్నా గొప్ప మనల్ని నమ్మి పెంచిన తల్లిదండ్రులను ఒప్పించి వారి ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడం. సాంప్రదాయం, ఆధునికత కలిస్తేనే అసలైన ఆనందం అని కార్తీక్, స్వప్న నిరూపించారు. అమ్మా, నాన్న,
నాకు ఇంకా 23 ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఎందుకు? నేను ఇంకా కెరీర్లో మంచిగా స్థిరపడాలి. చూడమ్మా రాధా, ఎంత సంపాదించినా ఆడపిల్ల జీవితం ఒక కొలిక్కి రావాలంటే పెళ్లి జరగాలి. రాధ కళ్ళల్లో మెరుపు, మాటల్లో ధైర్యం కలబోసిన ఆధునిక అమ్మాయి. ఆమెది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి శివరామయ్య గారు రిటైర్ అయిన స్కూల్ టీచర్. రాధా తల్లి పద్మజాకు కూతురంటే ఎంతో ప్రాణం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక రాధాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. కూతురికి మంచి ఉద్యోగం వచ్చిందని రాధా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. రాధాకు ఉద్యోగం వచ్చాక కొన్ని రోజులకు ఇంట్లో కొత్త చర్చ మొదలైంది. ఎంత సంపాదించినా ఆడపిల్ల జీవితం ఒక కొలిక్కి రావాలంటే పెళ్లి జరగాలి అనేవారు శివరామయ్య. పద్మజ కూడా అవే ఆలోచనలు. అమ్మా, నాన్న, నాకింకా 23 ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇంకా కెరీర్లో మంచిగా స్థిరపడాలి అని రాధా ఎంత చెప్పినా శివరామయ్య, పద్మజాలు వినిపించుకోలేదు. రాధా కోసం సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. శివరామయ్యకు రఘురాం అనే చిరకాల స్నేహితుడు ఉన్నాడు. వారి స్నేహం 20 ఏళ్ల నాటిది. ఇద్దరివి ఒకే చోట ఉద్యోగాలు, ఒకే ఊరిలో ఇల్లు, ఒకే విధమైన ఆలోచనలు. రఘురాం భార్య అనసూయమ్మ. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు మధు. మధు కూడా రాధాలాగే ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో మరో పెద్ద ఐటీ కంపెనీలో టీం లీడర్గా ఉన్నాడు. ఒకసారి రఘురాం శివరామయ్యలు మన పిల్లలు పెళ్లి చేసుకుంటే మన స్నేహబంధం మరింత బలపడుతుంది అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మొదటిసారి 2 కుటుంబాలు కలుసుకున్నాయి. రాధ, మధు పక్కపక్కనే కూర్చున్నారు. మధులో ఏదో తెలియని నిర్లిప్తత, పెదవులపై మొక్కుబడి నవ్వు మాత్రమే. మధు రాధా వైపు చూశాడు. రాధ చాలా సింపుల్గా కానీ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. రాధాకు మధు చూడగానే నచ్చాడు. అతని రూపం, చిరునవ్వు ఆమెను ఆకర్షించాయి. కానీ మధు మనసులో మరో ఆలోచన ఉంది. ఇప్పుడే పెళ్ళెందుకు? అమెరికా ఆన్సైట్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ పెళ్లి నా ప్లాన్స్ను పాడు చేస్తుంది అని భయపడ్డాడు. పెళ్లి చూపులయ్యాక ఇంటికి వెళ్ళి మధు తన తండ్రి రఘురాంతో ఇలా అంటాడు. నాన్న, నాకిప్పుడే పెళ్లి వద్దు. ఇంకో 2 ఏళ్ళు టైం ఇవ్వండి. నేను ఆన్సైట్ వెళ్ళాలనుకుంటున్నాను అని మధు తన తండ్రితో గట్టిగా చెప్పడానికి ప్రయత్నించాడు. రఘురాం నొసలు చిట్లించి ఇలా అంటాడు. చాలు మధు, ఇది మంచి సంబంధం. ఇంకేం ఆలోచిస్తున్నావు? పెళ్లి తర్వాత కూడా నువ్వు ఆన్సైట్ వెళ్ళొచ్చు. ఈ పెళ్లి నీ ఆన్సైట్కేం అడ్డు కాదు. మా మాట విను అంటూ ఆ విషయాన్ని అక్కడే ఆపేశాడు రఘురాం. తల్లిదండ్రుల బలవంతం ముందు మధు తలవంచక తప్పలేదు. ఇష్టం లేని పెళ్లికి సరే అన్నాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ఇంట్లో సందడి, సంతోషం. రాధ పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఆమె కళ్ళల్లో చిన్న భయం. మధుని చూస్తే ముభావంగా ఉన్నాడు. ఏంటమ్మా ఆయన అంత సీరియస్గా ఉన్నారు అని తల్లి పద్మజాను అడిగితే, అదేం లేదులేవే, పెళ్లి కొడుకు కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నాడు అంతేలే అని కొట్టిపారేసింది పద్మజ. పెళ్లి వేదిక, వేదమంత్రాలు, బంధువుల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య మధు రాధా మెడలో తాళి కట్టాడు. ఆ తాళి కట్టే క్షణంలో కూడా మధు కళ్ళల్లో ఎక్కడా సంతోషం లేదు. కేవలం ఒక మొక్కుబడి చర్య మాత్రమే. రాధ కళ్ళ నిండా ఆశ, అతడి కళ్ళలో నిరాశ. నేను పెళ్లి చేసుకుంటున్నాను, కానీ ఈ బంధం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా ఉంది మధు ముఖ కవలిక. ఆ క్షణం రాధా గుండె ఒక్కసారిగా భారమైంది. ఏంటిది, మధుగారు అంత కోపంగా ఉన్నారేంటి అని మనసులో అనుకుంది. పెళ్ళయ్యాక రాధ అత్తగారింట్లో అడుగుపెట్టింది. అంతా కొత్త వాతావరణం. రాధ అత్తగారు అనసూయమ్మ చాలా మంచి మనిషి. మా ఇంటికి మహాలక్ష్మివి వచ్చావు రాధా. నువ్వు మా కోడలివి కాదు, కూతురివి అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. అత్తగారు చూపిన ఆ మమకారం రాధాకు తన తల్లిని గుర్తు చేసింది. రాత్రి భోజనం దగ్గర రాధా కూర్చుంటే, చూడమ్మా రాధా, ఈరోజు నీకు ఇష్టమైన బెండకాయ పులుసు చేశాను అని దగ్గరుండి వడ్డించింది. రాధాకు అనసూయమ్మ కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. కానీ మధు ప్రవర్తన రాధాకు అంతు చిక్కలేదు. మొదటి రాత్రి గదిలో మధు చాలాసేపు ల్యాప్టాప్లో పని చేసుకుంటూ కూర్చున్నాడు. రాధ పక్కనే మౌనంగా కూర్చొని ఉంది. రాత్రి 1 గంట దాటాక మధు ల్యాప్టాప్ మూసి, సారీ రాధా,
నాకు రేపు ముఖ్యమైన డెడ్లైన్ ఉంది. నువ్వు ఇబ్బంది పడకు. నువ్వు వెళ్ళి పడుకో. అని చెప్పి తను పక్కన్నే మరో మంచంపై పడుకున్నాడు. రాధాకు మాట రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అతని భార్యనే కదా, ఆయనకు నేనంటే ఏమాత్రం ఇష్టం లేదా అని మనసులో బాధపడింది. ఆ తర్వాత రోజులు కూడా అలాగే గడిచాయి. మధు ఉదయం లేవగానే జిమ్, ఆ తర్వాత స్నానం, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్కి పరుగు. రాధా వైపు కనీసం సరిగ్గా చూసేవాడు కూడా కాదు. ఒకవేళ పొరపాటున కళ్ళు కలిస్తే వెంటనే మొహం తిప్పుకునేవాడు. రాధాకు మధు అంటే ఇష్టమే. ఎలాగైనా అతనితో మాట్లాడాలి, తమ బంధాన్ని నిలబెట్టుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది. ఒకరోజు మధు కాఫీ తాగుతున్నప్పుడు, మధు గారు, మొన్న ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు కదా, ఎలా జరిగింది అని అడిగింది. మధు కప్పు కింద పెట్టి, బానే జరిగింది. కానీ నీకు ఆ వివరాలు అనవసరం. అని మొహంపై చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధు అన్న మాటలకు రాధ కొద్దిగా బాధపడింది. కానీ తన ప్రయత్నం ఆపలేదు. ఒకరోజు అనసూయమ్మతో మాట్లాడి మధుకు ఇష్టమైన పాయసం తయారు చేసింది. మధు టేబుల్ దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది. ఇప్పుడేమీ వద్దమ్మా. అని చెప్పి రాధా వైపు ఒక్కసారి కూడా చూడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాధా చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది. ఆ బాధతో లోలోపలే కుమిలిపోయేది. కానీ అత్తగారి మంచితనం తనకు ఆసరాగా నిలిచింది. ఒకరోజు రాధా కళ్ళల్లో నీళ్లు చూసి అనసూయమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా రాధా, ఏమైంది? అని అడిగింది. రాధా కన్నీళ్లు ఆపుకొని, ఏం లేదత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పింది. నువ్వు నా దగ్గర దాచిపెట్టలేవమ్మా. మధు నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా. రాధ ఏడుస్తూ, అవునత్తయ్య, ఆయన నాతో అస్సలు మాట్లాడట్లేదు. నేను చేసిన పాయసం కూడా ముట్టలేదు. ఆయనకి నేనసలు నచ్చలేదా? అనసూయమ్మ రాధాను దగ్గరకు తీసుకొని, ఒసే పిచ్చి పిల్ల, వాడికి నువ్వు నచ్చకపోవడం ఏంటి? నీలాంటి అమ్మాయి కళ్ళ ముందుంటే ఏ భర్త మాత్రం చూడకుండా ఉంటాడు? వాడిది చిన్నప్పటి నుండి ఒకటే ధ్యాస, పని, లక్ష్యం, టార్గెట్లు. మానవ సంబంధాలు, భావోద్వేగాలు వాడి బుర్రలోకి ఎక్కవు. మరి ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? నా వైపు నుండి ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆయన దూరం పెడుతున్నారు. నువ్వేమీ భయపడకమ్మా. వాడి మొండితనం నాకు తెలుసు. నువ్వు ఇంకొంచెం ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, నేను నీకు అండగా ఉంటాను. థ్యాంక్స్ అత్తయ్య. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. మీరుండబట్టే నాకు ధైర్యంగా ఉంది. సరే సరే, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, ఇక వెళ్ళు. ఈరోజు నీకోసమే ఆలూ ఫ్రై చేశాను, తిని వెళ్ళు. అని అంటుంది అనసూయమ్మ. అనసూయమ్మ మమకారం రాధాకు ఆ ఇంట్లో ఒక ఆసరా దొరికినట్టు అనిపిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. మధు మాత్రం ఎప్పుడూ తన పనిలో నిమగ్నమై ఉండేవాడు. రాధ ఎంత అందంగా రెడీ అయినా, ఎంత పద్ధతిగా ఉన్నా మధు దృష్టిని ఆకర్షించలేకపోయింది. అలా అని మధుకు రాధ అంటే ఇష్టం లేదని కాదు. అతడి ఉద్దేశం రాధాను బాధ పెట్టడమూ కాదు. కేవలం అతని కెరీర్ లక్ష్యాలు అతన్ని నిద్రపోనివ్వడం లేదు. మధు ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించేవాడు. నేను 2 ఏళ్లలో ఆన్సైట్ వెళ్ళాలి. నా టీంకి లీడర్గా అమెరికాలో ఉండాలి. ఈ పెళ్ళి, బంధం, భార్య, బాధ్యతలు ఇవన్నీ నన్ను లక్ష్యం నుండి దూరం చేస్తాయి. నేను రాధాను పట్టించుకోకపోతే ఆమెకు విసుగొచ్చి ఆమె నన్ను అర్థం చేసుకొని దూరం జరుగుతుంది. అప్పుడు నేను నా కెరీర్ మీద పూర్తి ఫోకస్ చేసుకోవచ్చు. అని అనుకునేవాడు. రాధా పట్ల ఇష్టం లేక కాదు, తన పనులకు అడ్డు వస్తుందేమో అన్న భయం ఉండేది మధుకు. అతను ఉద్దేశపూర్వకంగా రాధాకు దూరంగా ఉండేవాడు. అందుకే రాధా చేసే ప్రయత్నాలను తిరస్కరించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. రాధ ఉద్యోగం, ఇంటి పనుల మధ్య చిక్కుకుపోయింది. మధు తన ప్రపంచంలో తనుండేవాడు. ఒకరోజు ఉదయం మధు ఆఫీస్కి బైక్పై వెళ్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్డుపై ఉన్న గుంతను గమనించలేదు. బ్రేక్ వేసేలోపే బైక్ స్కిడ్ అయి కింద పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. అప్పుడు రాధ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్లో ఉంది. తన ఫోన్కి అనసూయమ్మ నుండి కాల్ వచ్చింది. అమ్మా రాధా, మధుకి యాక్సిడెంట్ అయిందమ్మా.
కాలు ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. అని ఏడుస్తూ చెప్పింది అనసూయమ్మ. రాధ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద పడింది. ఒక నిమిషం తర్వాత మళ్ళీ కోలుకొని రాధ ఇలా అంది, అత్తయ్య ధైర్యంగా ఉండండి, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి వెంటనే ఆఫీస్ నుండి బయలుదేరింది. హాస్పిటల్కు చేరుకుంది. మధు కాలికి బ్యాండేజ్ వేసి బెడ్పై నిస్సత్తువగా పడుకున్నాడు. రఘురాం, అనసూయమ్మ బాధగా ఉన్నారు. రాధ పరుగున వెళ్ళి అత్తగారిని ఓదార్చింది. మధు రాధాను చూశాడు. అతని కళ్ళల్లో చిన్న ఆశ్చర్యం. అదేంటి, రాధాను నేను ఇంతకాలం దూరం పెట్టినా కూడా నన్ను చూడడానికి ఇంత కంగారుగా వచ్చిందేంటి? అని అనుకున్నాడు. మధుగారు, ఎలా ఉంది మీకిప్పుడు? జాగ్రత్తగా ఉండాలి కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో డాక్టర్ వచ్చి, ఫ్రాక్చర్ కొంచెం గట్టిగా అయింది. చిన్న ఆపరేషన్ చేసి రాడ్ వేయాలి. 1 నెల రోజులు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఇంటి దగ్గర కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి వెళ్లారు. 4 రోజుల తర్వాత మధును హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధు తన గదిలో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. రాధాకు ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి మధుని చూసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. అనసూయమ్మ వంట, మిగతా పనులు చూసుకుంటున్నా మధు వ్యక్తిగత అవసరాలు, మందుల వేళలు రాధా చూసుకునేది. రాధ రోజు ఉదయం 6 గంటలకు లేచి మధుకు కాఫీ ఇచ్చేది. మందులు, క్యాలరీలతో కూడిన ఆహారం, స్పాంజ్ బాత్, బాత్రూమ్ వరకు సాయం. ఇవన్నీ ఆమె ప్రేమతో చిరాకు పడకుండా చేసింది. మధును నవ్వించడానికి చిన్న చిన్న జోకులు చెప్పేది. అతని బాధను తన బాధగా భావించేది. ఒకరోజు మధుకు బాగా నొప్పిగా బాధపడుతుంటే మధు చేయి పట్టుకొని, మధుగారు ధైర్యంగా ఉండండి, అంతా బాగా అవుతుంది అని ధైర్యం చెప్పింది. ఆ స్పర్శ, ఆ మాట మధు గుండెను తాకింది. నేను ఎంతలా దూరం పెట్టినా ఈ అమ్మాయి నా కోసం ఇంత చేస్తుందేంటి? అని మనసులో అనుకున్నాడు మధు. మరో రోజు రాత్రి రాధ మధుకి మందులు వేసి పడుకోవడానికి వెళ్తుంటే మధు పిలిచాడు. రాధా, నీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా, నువ్వు వర్క్ మానేసి నా కోసం ఇంత కష్టపడటం ఎందుకు? అని అడిగాడు. అందుకు రాధా నవ్వి ఇలా అంటుంది, నాకు ఆఫీస్ వర్క్ అంటే మీరే ముఖ్యం మధుగారు. నేను నైట్ షిఫ్ట్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మీరు కంగారు పడకండి, మీ ఆరోగ్యం బాగుంటే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతలో అనసూయమ్మ వంటగదిలో నుండి వచ్చి రాధాతో ఇలా అంటుంది, అమ్మా రాధా, ఈరోజు వాడు మందులు సరిగ్గా వేసుకున్నాడా? నీకు చాలా కష్టం అవుతుంది కదా అమ్మా, నువ్వు కూడా వెళ్ళి కొంచెం సేపు పడుకో. పర్లేదు అత్తయ్య, ఆయన ఇప్పుడే పడుకున్నారు. కొంచెం నీరసంగా ఫీల్ అవుతున్నారు. వాడి కాలు విరిగితే కానీ నీ విలువ వాడికి తెలియలేదు. నువ్వు ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. నీ బాస్కి ఫోన్ చేసి మాట్లాడావా? మా మేనేజర్తో మాట్లాడాను అత్తయ్య. నేను నైట్ షిఫ్ట్లో వర్క్ అంతా కవర్ చేస్తానని చెప్పాను. ముందు ఆయన ఇప్పుడు కోలుకోవడం ముఖ్యం. ఆయన కోలుకుంటే చాలు, అప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్తాను. నీ మంచి మనసు దేవుడు తప్పకుండా చూస్తాడమ్మా. వాడికి కావలసిన వేడి పాయసం చేశాను, వాడికి తినిపించు. నువ్వు కూడా తిను. నీ ఆరోగ్యం కూడా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య అని అంటుంది రాధ. అలా 2 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం అనసూయమ్మ రాధ కోసం కాఫీ తీసుకొస్తుంది. రాధ మధు పక్కనే కుర్చీలో పడుకొని ఉంటుంది. రాధా, లే, కాఫీ తాగు. నువ్వు పడుకోకుండా మధు పక్కనే అలాగే కూర్చున్నావు. నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. రాధ లేచి, థ్యాంక్స్ అత్తయ్య, ఆయన నిద్రపోతున్నారు, నాకే నిద్ర రాలేదు. ఆయనకి మళ్ళీ కాలు నొప్పి వస్తుందేమో అని భయం వేసింది. అదే నిజమైన భార్య ప్రేమ అమ్మా. ఇంత ప్రేమను చూసి వాడు తప్పకుండా మారతాడు. నీలాంటి అమ్మాయి భార్యగా దొరికినందుకు నా కొడుకు చాలా అదృష్టవంతుడు అని అంటుంది అనసూయమ్మ. అలా 1 నెల రోజులు గడిచాయి. మధు నెమ్మదిగా కోలుకుంటూ వచ్చాడు. 1 నెల రోజులు రాధా చేసిన సేవ మధు మనసులోని మంచును కరిగించింది. అతను రాధాతో కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాడు. రాధా, నాకు కొన్ని మీటింగ్ ఫైల్స్ కావాలి, కొంచెం తీసుకొస్తావా? ఇది వారి మధ్య మొదటి చిన్న సంభాషణ. అలా చిన్న చిన్న మాటలతో మొదలైన ఆ సంభాషణ మెల్లిగా వ్యక్తిగత విషయాల వైపు మళ్ళింది. రాధా,
నువ్వు ఆఫీస్కి రోజు అంత దూరం ఎలా వెళ్తావు? నెల రోజుల నుండి నువ్వు చాలా అలసిపోయావు. పర్వాలేదు మధు గారు, నాకు అలవాటే. ఈ వారం మా టీంకి పెద్ద ప్రాజెక్ట్ డెలివరీ ఉంది. అందుకే కొంచెం వర్క్ ప్రెషర్ ఉంది. నువ్వు ఇంత మల్టీ టాలెంటెడ్ అని నాకు తెలియదు రాదా. అందుకు రాధా నవ్వి, మీరు ఇంతకుముందు ఎప్పుడూ నాతో మాట్లాడాలని ట్రై చేయలేదు కదా, అందుకే మీకు తెలుసుకోవాలని అనిపించలేదు. ఆ మాట మధు గుండెకు బలంగా తాకింది. అతను క్షమాపణ అడగాలని అనుకున్నాడు, కానీ ధైర్యం సరిపోలేదు. మధు కాస్త కోలుకున్నాక రాధ రోజు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. మధు ఇప్పుడు రాధ రాక కోసం రోజూ ఎదురు చూసేవాడు. రాధ ఇంటికి రావటం ఆలస్యమైతే, రాధా, ఎందుకు ఇవాళ ఇంత లేట్ అయింది? వర్క్ ఎక్కువ ఉందా? అని అడిగేవాడు. మధు అన్న మాటలకు రాధా మొహంలో సంతోషం కనిపించింది. ఆ ప్రశ్నలో ప్రేమ లేకపోయినా కనీసం తన ఉనికిని గుర్తించినందుకు సంతోషపడింది. కొన్నాళ్లకు మధు పూర్తిగా కోలుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. మధు ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాక వారిద్దరి మధ్య సంభాషణ కొత్తగా మొదలైంది. మొదట్లో, హాయ్ రాధా, నేను ఇప్పుడే ఆఫీస్కి చేరాను. కాసేపటి తర్వాత లంచ్ చేయడానికి వెళ్తున్నాను. కొన్ని రోజుల తర్వాత, రాధా, ఈరోజు మా బాస్ నాకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంటికి వచ్చాక నీకు వివరంగా చెప్తాను. మరికొన్ని రోజుల తర్వాత, రాధా, ఇవాళ ఉదయం నువ్వు చేసిన పాయసం చాలా బాగుంది. ఈసారి ఇంకొంచెం ఎక్కువ చెయ్యి, ఆఫీస్కి కూడా తీసుకొస్తాను. అవును, ఇంకో విషయం, ఆఫీస్లో అందరూ నీ గురించి అడిగారు. మధు మాటలకు రాధ కూడా సంతోషంగా స్పందించింది. వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలుగా కాకుండా మంచి స్నేహితుల్లా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆఫీస్కి వెళ్ళాక కూడా గంటల తరబడి ఫోన్లో చాటింగు, మెసేజ్లు, పనుల గురించి, జీవిత లక్ష్యాల గురించి మాట్లాడుకోవడం చేసేవారు. మధు ఆన్సైట్ ప్లాన్ గురించి రాధాకు చెప్పాడు. రాధ ఆశ్చర్యంగా అడిగింది, మధు, నేను మీ లక్ష్యాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ విషయం నాకు మీరు ముందే చెప్పి ఉంటే నేను మీకు సపోర్ట్ చేసేదాన్ని కదా. మన పెళ్ళికి ముందు ఇవన్నీ నాకు చెప్పి ఉండాల్సింది అని రాధ కొంచెం బాధగా అంది. మధు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. నాదే తప్పు రాధా, నేను చాలా స్వార్థంగా ఆలోచించాను. పెళ్ళిని నిన్ను నా కెరీర్కు అడ్డంగా భావించాను. ఐఎమ్ సారీ. నా మొండితనం వల్ల నిన్ను ఎంతో బాధ పెట్టాను. అని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు. ఆ క్షణం రాధా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పర్వాలేదు మధు, నాకు అత్తయ్య మామయ్య ప్రేమ దొరికింది. ఇప్పుడు మీ స్నేహం కూడా దొరికింది. అదే చాలు అని అంది రాధ. అప్పటి నుండి వారిద్దరి మధ్య నిజమైన ప్రేమ మొదలైంది. మధు ఇప్పుడు చిన్న విషయాల్లో కూడా రాధ గురించి జాగ్రత్త తీసుకునేవాడు. ఆమె భోజనం చేసిందా లేదా, ఆఫీస్ నుండి ఎంతసేపట్లో వస్తుంది అనే చిన్న విషయాలను కూడా అడిగి తెలుసుకునేవాడు. రాత్రిపూట గదిలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మధు రాధా చేతిని పట్టుకొని, థ్యాంక్స్ రాధా, నువ్వు నా జీవితంలోకి రాకపోయింటే నేను ఒక మొండి రోబోలా ఉండిపోయేవాడిని. నువ్వు కూడా ఆన్సైట్ ప్లాన్ చేయి రాధా, మనం ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అని చెప్పాడు మధు. అలా 4 నెలలు గడిచాయి. ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. మధు తన మొండితనం వదిలి రాధాను ప్రేమిస్తే రాధ అతని లక్ష్యాలను గౌరవమిచ్చేది. పెళ్ళయ్యాక మొదలైన ఆ ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. ఇద్దరూ ఒకటయ్యారు. రాధా మధులను చూసి అనసూయమ్మ కళ్ళల్లో ఆనందం నిండిపోయింది. ఒకరోజు రాధ ఆఫీస్ నుండి లేటుగా వచ్చింది. మధు, ఏంట్రా ఈ మార్పు? ఈరోజు రాధా ఆఫీస్ నుండి రావడానికి ఆలస్యమైందని ఎంత కంగారు పడ్డావు? 1కి 10 సార్లు ఫోన్ చేశావు. నువ్వు రాధాను కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా, రాధా నా భార్య. నేను నా భార్య గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు చాలా అదృష్టవంతుడివి మధు. రాధా లాంటి మంచి మనసున్న అమ్మాయి దొరికింది నీకు. పెళ్ళికి ముందు ఎంత మొండిగా ఉండేవాడివి, ఇప్పుడు నీలో ఎంత మార్పు వచ్చింది. నా మొండితనాన్ని, నా స్వార్థాన్ని తుడిచిపెట్టింది రాధా ప్రేమ అమ్మా. నేను తప్పు చేశాను. ఈరోజు నాకు ప్రేమ అంటే, తోడంటే ఏంటో అర్థమైంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి మధు. నా కోరిక అదే. మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటే చాలు అని అంది అనసూయమ్మ సంతోషంగా. ఒకరోజు రాధా మధు ఇద్దరూ కలిసి రాధా ఇంటికి బయలుదేరారు. రాధా తండ్రి శివరామయ్య, తల్లి పద్మజ చాలా సంతోషించారు.
మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడూ మీరు ఇలా సంతోషంగా ఉండాలి. అని అంది పద్మజ. మధు చిరునవ్వుతో ఇలా అంటాడు. ఇదంతా రాధ వల్లే అత్తయ్య. తన ప్రేమ, సహనం నా జీవితాన్ని మార్చాయి. అని అంటాడు మధు. అలా కొంతకాలం గడిచింది. రాధా మధు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఒకరికొకరు తోడుగా నిలిచారు. కొన్ని రోజుల్లోనే మధుకు ఆన్సైట్ అవకాశం వచ్చింది. రాధా కూడా అదే కంపెనీలో వేరే బ్రాంచ్లో మంచి పొజిషన్తో అమెరికాకు వెళ్ళింది. ఇష్టం లేకుండా మొదలైన ఆ బంధం అనుకోని ప్రమాదం వల్ల, అనూహ్యమైన పరిస్థితుల వల్ల, రాధ నిస్వార్థ ప్రేమ వల్ల బలపడి అపురూపమైన ప్రేమ ప్రయాణంగా మారింది. రాధా మధు జీవితాంతం సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించారు. రాజేష్, వచ్చావా? రా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ గోల అదేనా? అదేం లేదమ్మా, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. టీ ఇవ్వు, ఫ్రెష్ అయి వస్తాను. అన్నాడు రాజేష్ ఆమె కళ్ళల్లోకి చూడకుండానే. రాజేష్ ఫ్రెష్ అయి రాగానే పద్మావతి వేడివేడి టీ కప్పును అతని చేతికిచ్చింది. ఆ తర్వాత అసలు విషయం మొదలుపెట్టింది. నాన్న రాజేష్, మీ మేనమామ నిన్న ఫోన్ చేశారా? లావణ్యతో పెళ్లి గురించి అడిగితే నువ్వు ఇంకా ఏమీ చెప్పలేదని చెప్పాను. వాళ్లకు వేరే మంచి సంబంధాలు వస్తున్నాయట. నీకు లావణ్య అంటే ఇష్టమే కదరా? అమ్మా, ఇష్టము అయిష్టము కాదు. నాకు లావణ్య అంటే గౌరవం ఉంది. కానీ పెళ్ళంటే జీవితాంతం కలిసి ఉండే బంధం. నాకంటూ కొన్ని ఆలోచనలు ఉండవా? ఆలోచనలా? ఏముంటాయిరా? లావణ్య మనింటి అమ్మాయి. మనకు చిన్నప్పటి నుండి బాగా తెలుసు. పద్ధతిగా ఉంటుంది, మాకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తున్నావు కదా, చదువుకున్న అమ్మాయిలు ఎంత గడుగ్గాయిల్లో తెలుసా? వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో రాజ్యం ఏలడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నువ్వు ఎందుకు లావణ్య పట్ల అంత పట్టుదలతో ఉన్నావు? బిందు ఎంత మంచిదో నీకెలా చెప్పాలి? అని మనసులో అనుకుంటూ సతమతమవుతుంటాడు రాజేష్. పక్కన్నే పేపర్ చదువుకుంటున్న తండ్రి రఘురాం వారి వైపు చూశాడు. రఘురాం రిటైర్డ్ స్కూల్ టీచర్. మాటల్లో ధర్మం, న్యాయం ఉంటాయి. పద్మా, అంత పట్టుదల ఎందుకు నీకు? రాజేష్ ఏమంటున్నాడో వినాలి కదా. వాడు పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హక్కు ఉంటుంది. నువ్వు ఒత్తిడి చేస్తే ఎలా? ఇక చాలు, మీరు మధ్యలో మాట్లాడకండి. మీరెప్పుడూ వాడిని సపోర్ట్ చేస్తారు. మీ మాటలు విన్నాడు కాబట్టే నా మాటని కాదనే ధైర్యం వచ్చింది వాడికి. ఈ విషయం నాకు నా కొడుక్కి మధ్యది. మీరిందులో జోక్యం చేసుకోకండి. అమ్మా, నేను నీ మాటనేం కాదంటం లేదు. కానీ నాకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని నాకు ఉంటుంది కదా. నచ్చిన అమ్మాయా? ఎవరు అమ్మాయి? ఎక్కడ దొరికింది? ఏం చేస్తుంది? నీతో పాటు నీ ఆఫీస్లో పనిచేస్తుందా? అంటూ పద్మావతి కోపంతో కళ్ళెర్ర చేసింది. రాజేష్కు గట్టిగా చెప్పాలనుంది, అవును, నేను బిందును ప్రేమిస్తున్నాను అని. కానీ ఆ క్షణంలో తల్లి కోపాన్ని చూసి వెనకడుగు వేశాడు. ఇంట్లో ప్రశాంతత చెడిపోకూడదని భయపడ్డాడు. అమ్మా, అలాంటి అమ్మాయి ఎవరూ లేరు. నాకింకా పెళ్లి గురించి తొందర లేదంతే. నాకు కొంచెం సమయం ఇవ్వు. అంత టైం లేదు రాజేష్. మీ మామయ్యకు ఏ విషయమూ చెప్పాలి. అక్కడ లావణ్యకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయట. ఆ పిల్ల మన ఇంటికే కోడలైతే మాకు సంతోషంగా ఉంటుంది. లావణ్య మాకిచ్చిన గౌరవం ఇంకెవరూ ఇవ్వరు. నువ్వు ఏమైనా అనుకోరా. వచ్చే వారంలో నువ్వు లావణ్యతో నిశ్చితార్థంకు ఒప్పుకోవాలి. లేదంటే ఈ జన్మలో నా మొహం చూడొద్దు. అంటూ పద్మావతి తన నిర్ణయాన్ని కఠినంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి అన్న మాటలకు రాజేష్ నిస్సత్తువగా ఉండిపోయాడు. అన్నయ్య ప్రకాష్, అతని భార్య జరిగిన సంభాషణంతా గది బయట నుండి చూసి మాట్లాడకుండా తలదించుకున్నారు. చెల్లెలు స్వాతి తన అన్న బాధను చూసి అతడి పక్కన కూర్చుంది. అన్నయ్య, నువ్వు ధైర్యంగా చెప్పు, ఎవరినైనా లవ్ చేశావా? అమ్మ కొంచెం కోప్పడుతుందిలే, తర్వాత సర్దుకుంటుంది అని స్వాతి గుసగుసగా మాట్లాడింది. లేదు స్వాతి, నేనెవరిని ప్రేమించినా అమ్మ అంత సులభంగా ఒప్పుకోదు. అయినా చిన్నపిల్లవి, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు? నువ్వు చదువుపై దృష్టి పెట్టు అని రాజేష్ ఆ విషయాన్ని దాటివేశాడు. రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని జీవితం బయటకు చూస్తే అత్యంత ఆధునికంగా, విజయవంతంగా కనిపిస్తుంది. కానీ అతని ఆలోచనలు మాత్రం వేరే లోకంలో ఉండేవి. ఆ వేరే లోకం అతని ఇల్లు.
ఆ ఇల్లు అతని తల్లి పద్మావతి. రాజేష్కు తన తల్లి అంటే అపారమైన ప్రేమ ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా అతని పక్కనే అదే టీంలో కూర్చునే బిందుపై ప్రేమ ఉంది. బిందు, ఆమె నవ్వు, కళ్ళల్లో చురుకుదనం, కష్టమైన సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించే ఆమె ఆలోచన ధోరణి రాజేష్కి ఎంతో నచ్చింది. ఆమెను తొలిసారి చూసినప్పుడే ప్రపంచం ఒక్కసారిగా నెమ్మదించినట్టు అనిపించింది. ఏడాదిలో వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకవైపు రాజేష్ ఆందోళన చెందుతుంటే మరోవైపు బిందు ఇంట్లోనూ పెళ్లి ఒత్తిడి పెరిగింది. ఒకరోజు రాత్రి ఇంటికి రాగానే బిందు తన అన్నయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళింది. ఆమె వదిన సుజాత బిందు కంటే వయసులో పెద్దది. కానీ వారిద్దరి మధ్య తల్లి కూతుళ్ల బంధం కంటే బలమైన స్నేహబంధం ఉంది. సుజాతకు బిందు అంటే చాలా ప్రేమ. అన్ని విషయాలలో అండగా ఉండేది. వదినా, నువ్వే నాకు ధైర్యం. ఇప్పుడే అమ్మా నాన్న వచ్చి కూర్చోబెట్టి ఈ వారంలో కొత్త సంబంధం గురించి మాట్లాడారు. వాళ్ళు ఫోటోలు చూపిస్తామన్నారు అని బిందు కంగారుగా చెప్పింది. తెలుసు బిందు, అత్తయ్యకు కూడా నీ పెళ్లి గురించి టెన్షన్ ఎక్కువైంది. అందుకే తొందర పెడుతున్నారు. వదినా, నేను రాజేష్ను ప్రేమిస్తున్న విషయం ఇంకెన్నాళ్ళు దాచాలి? నాకు భయంగా ఉంది. మా ప్రేమను వాళ్ళు అంగీకరిస్తారా? ప్రేమంటేనే ధైర్యం బిందు. ప్రేమ ఎవరిని బలహీనపరచకూడదు. నువ్వు రాజేష్తో మాట్లాడు. మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. నా వైపు నుండి, మీ అన్నయ్య వైపు నుండి నేను మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నీ సంతోషం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు అని భరోసా ఇచ్చింది. వదినా, రాజేష్ వాళ్ళమ్మ చాలా మొండి మనిషట. తన మేనకోడల్ని తన కొడుక్కి ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉందట. ఆ విషయం నాకు రాజేష్ చాలాసార్లు చెప్పాడు. అదే తనను వెనక్కు లాగుతోంది అని బిందు వివరించింది. కుటుంబం ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది బిందు. కానీ మీరిద్దరూ పెద్దవాళ్ళు, మంచి చెడు తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయం సరైందైతే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. కొన్నిసార్లు ధైర్యం చేసి తల్లిదండ్రుల నిర్ణయాలను సవాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ జీవితం అని వదిన అన్న మాటలకు బిందు మనసు కొంత తేలికైంది. తన ప్రేమను నిలబెట్టుకోవడానికి తన ఇంట్లో తన వదిన రూపంలో ఒక బలమైన మద్దతు ఉంది అని సంతోషపడింది. మరుసటి రోజు ఆఫీస్లో రాజేష్ బిందుతో ఇలా అంటాడు. బిందు, నేను మా అమ్మకు ధైర్యంగా మన విషయం చెప్పలేకపోతున్నాను. ఆమె ఆరోగ్యం గురించి, ఆమె మొండితనం గురించే నా భయం అంతా. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత తనకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని అంటాడు రాజేష్. బిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్, నాకు కూడా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నా తల్లిదండ్రులు మంచివాళ్లే, కానీ క్యాస్ట్ విషయంలో వాళ్ళు కూడా మొండివాళ్లే. నువ్వు ధైర్యం చేయకపోతే నేను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మనమిద్దరం ఇంకెంతకాలం ఇలా ఆఫీస్లో ప్రేమించుకుంటూ ఇంట్లో వాళ్లకు భయపడుతూ బతకాలి అని అంటుంది బిందు. బిందు బాధ రాజేష్ను తాకింది. అతనికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్షణం నుండి వెనక్కు తగ్గితే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది అని అనుకుంటాడు రాజేష్. అలాగే మనసులో ఇలా అనుకుంటాడు. నేను మా అమ్మను బాధ పెట్టాలని అనుకోవడం లేదు. కానీ బిందును వదులుకుంటే నేను జీవితాంతం సంతోషంగా ఉండలేను. ఈ భయం, ఈ పిరికితనం నన్ను చంపుతోంది. ఇక కాదు, ధైర్యం చేయాలి. బంధాలు ముఖ్యమే, కానీ జీవిత భాగస్వామి కూడా ముఖ్యం. బిందు, నా జీవితంలో ఇంకొకరు లేరు. కేవలం నువ్వే. నేను ఈ సమస్యను ఇంకెంతకాలం దాచలేను. నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతాను రాజేష్. నీకోసమే కదా ఇన్నాళ్ళు ఆగాను. అయితే ఈరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే మనము గుడి దగ్గర కలుసుకుందాం. అటు నుంచి నేరుగా మా ఇంటికి వెళ్దాం. గుడి దగ్గర ఇవాళ మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు రాజేష్. బిందు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఆ నిర్ణయం కరెక్టే అని అనుకుంది. అలాగే రాజేష్, ఈ రోజు నుండే మన కొత్త జీవితం మొదలవబోతుంది. దేవుడిపై భారం వేద్దాం అని అనుకున్నారు ఇద్దరు. సాయంత్రం 5 గంటలు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక పురాతన శివాలయం. ఆ రోజు గుడిలో జనం తక్కువగా ఉన్నారు. రాజేష్ గుడిమెట్లపై నిలబడి బిందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని భుజంపై ఆఫీస్ బ్యాగ్ ఉంది. అందులో తాళి కొనుగోలు చేసి పట్టుకొచ్చిన ఒక చిన్న పెట్టె ఉంది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చింది.
ఆమె చీర కట్టుకొని పద్ధతిగా ఉంది. ఈ నిర్ణయం తనలోనూ భయాన్ని, ఆనందాన్ని నింపింది. రాజేష్, నాకేదో కంగారుగా ఉంది. మనం ఇంట్లో వాళ్ళకు చెప్పి చేసుకుంటే బాగుండేదేమో కదా అని అడిగింది బిందు మెల్లగా. ఇంకెంతకాలం చెప్పేది బిందు? అమ్మకు నువ్వు నచ్చలేదంటే ఆ తర్వాత లావణ్యతో పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉంటుంది. మనం ఇంట్లో చెప్పి తర్వాత పెళ్లి చేసుకునే వరకు వాళ్ళు వెయిట్ చేయరు. అని అంటాడు రాజేష్. అలా అనుకోని ఇద్దరూ మెల్లగా గుడి లోపలికి వెళ్ళారు. పూజారి వారిని చూసి, ఏం కావాలమ్మా అని అడిగాడు. పంతులు గారు, మేమిద్దరం ఈరోజు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అప్పటికప్పుడు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దయచేసి మాకు కొంచెం సహాయం చేయగలరా? అని వినయంగా అడిగాడు రాజేష్. పూజారి వారికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ఈ తొందరపాటు పెళ్లి వెనుక ఉన్న కథను అర్థం చేసుకోకపోయినా వారి కళ్ళల్లో ఉన్న ప్రేమ, నిశ్చయాన్ని చూసి వారిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు. ఆలయం పక్కన చిన్న మండపంలో పెళ్లి తంతు మొదలైంది. వారికి వేరే బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. కేవలం వారిద్దరే. పూజారి మంత్రాలు చదువుతుంటే రాజేష్ చిన్న పసుపు తాడుని బిందు మెడలో కట్టాడు. ఆ క్షణం వారిద్దరి ఆందోళన మాయమై ఒక ప్రశాంతమైన ధైర్యం, ఆనందం వారి మనసుల్లో నిలిచాయి. వారిప్పుడు భార్యాభర్తలు. బిందు రాజేష్ను చూసి, రాజేష్, ఇప్పుడు నాకెలాంటి భయమూ లేదు. నా జీవితం నీతో మొదలైంది. మనం ఇద్దరం కలిస్తే దేన్నైనా ఎదుర్కోగలం అని అంటుంది బిందు. రాజేష్ బిందును దగ్గరకు తీసుకొని, అవును బిందు, ఈ గుడి, ఈ దేవుడే మన బంధానికి సాక్ష్యం. కానీ ఇప్పుడు మనకు నిజమైన సవాలు మొదలైంది. మనం ఈ పెళ్లిదండలతో మా ఇంటికి వెళ్తున్నాం అని అంటాడు రాజేష్. ఆలయంలో పెళ్లి ముగించుకొని రాజేష్ ఇంటికి బయలుదేరారు ఇద్దరు, రాజేష్, బిందు. తలుపులు తీయగానే దండలతో నూతన వధువులా కనిపించిన బిందు రాజేష్ను చూసి పద్మావతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆమె కళ్ళల్లో కోపం కంటే నమ్మలేని ఆశ్చర్యం ఉంది. రాజేష్, ఏంటది? మీ మెడలో ఆ దండలేంటి? అంటూ పద్మావతి గొంతులో వణుకు. రాజేష్ మెల్లగా తల్లికి నమస్కరించి, అమ్మా, తనే బిందు. ఈరోజు తనను గుడిలో పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు నుంచి తను నీ కోడలు అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాట వినగానే పద్మావతి మొహంలో రంగు మారింది. కోపం, మోసపోయిన భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న రఘురాం, ప్రకాష్, సీత, స్వాతి కూడా బయటికి పరిగెత్తుకు వచ్చారు. అందరూ ఆశ్చర్యంగా రాజేష్, బిందు వైపు చూశారు. పద్మావతి ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి గట్టిగా అరిచింది. ఏం చేశావురా నువ్వు? ఏం చేశావు? నా మాటకి విలువ లేదా? నేను నీకు తల్లిని కాదు, శత్రువునా? లావణ్యాను కాదని ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావేంట్రా? ఈ ఇంటి పరువు తీయడానికి ఇంత ధైర్యం నీకెక్కడి నుండి వచ్చింది? అంటూ కోపంగా అరిచింది పద్మావతి. రాజేష్ తల్లిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. అమ్మా, దయచేసి నా మాట విను. బిందు చాలా మంచి అమ్మాయి. నువ్వు అనుకుంటున్నట్టుగా తను నన్నేమీ మోసం చేయలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అని రాజేష్ వినయంగా చెప్పాడు. ప్రేమ? నాకు ప్రేమ గురించి చెప్పడానికి వచ్చావా? నా మేనకోడలు లావణ్య ఉన్నప్పుడు నువ్వు ఎవరినో ప్రేమించడం ఏంటి? వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. నువ్వు నా కొడుకువే కాదు. నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళండి ఇద్దరు. అంటూ పద్మావతి ఆవేశంగా మాట్లాడింది. అంతలో పద్మా, ఆగు అంటూ రఘురాం గట్టిగా అరిచాడు. పద్మా, ఇది ఆవేశపడే సమయం కాదు. రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఎన్ని అరుపులు అరిచినా జరిగిన దాన్ని మార్చలేవు కదా. నువ్వు వాడి తల్లిగా ఆలోచించు. ఈ ఇంటి పరువు గురించి ఆలోచించు. వాళ్ళని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే నలుగురు ఏమనుకుంటారు? అమ్మా, నాన్న చెప్పింది నిజం. రాజేష్ చేసింది తప్పు కావచ్చు, కానీ వాళ్ళిద్దరినీ వెళ్ళిపోమండం కరెక్ట్ కాదమ్మా. దయచేసి ఈ గొడవను ఇక్కడితో ఆపు అని బతిమాలాడాడు ప్రకాష్. పద్మావతి అందరి మాటలు విన్నా ఆమె కోపం పూర్తిగా తగ్గలేదు. కన్నీళ్లు తుడుచుకొని, సరే, ఇక్కడే ఉండండి. ఏవండి, మీ మాటకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటున్నారు. కానీ రాజేష్, నువ్వు చేసిన పనిని నేను ఎప్పటికీ క్షమించలేను. ఈ అమ్మాయి ఎప్పటికీ నా కోడలు కాలేదు.
ఇంట్లో ఉండండి, కానీ నా నుండి ఎలాంటి ప్రేమను ఆశించకండి. అని కోపంగా బిందు వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి. రాజేష్, బిందు గదిలోకి వెళ్ళారు. హాలులో ఇంకా నిశ్శబ్దం, ఆందోళన నిండి ఉన్నాయి. బిందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆమె రాజేష్ను చూసి చిరునవ్వుతో నవ్వి, మనం మొదటి అడ్డంకిని దాటేశాం రాజేష్, ఇంక నా వంతు అని ధైర్యంగా అంది. మరుసటి రోజు ఉదయం బిందు తన గదిలో నుండి బయటకు వచ్చి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బిందు మొదటి ప్రయత్నం వంటింట్లోనే మొదలుపెట్టింది. పద్మావతి వంట పనులు చేస్తోంది. ప్రకాష్ భార్య సీత అందరికీ కాఫీ పెడుతోంది. బిందు వారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, గుడ్ మార్నింగ్, నన్ను కూరగాయలు తరిగి పెట్టమంటారా అని వినయంగా చెప్పింది. పద్మావతి వెనక్కు తిరిగి చూడకుండా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. తోడికోడలు సీత మెల్లగా నవ్వింది. సీత నిశ్శబ్దంగా ఉండే మనిషి. సీత బిందుతో ఇలా అంటుంది, బిందు, నువ్వేమీ కంగారు పడకు, నీకు రోజు కొద్ది కొద్దిగా వంట నేను నేర్పిస్తాను. ఇవాల్టికి ఈ కూరగాయలు తరుగు చాలు, మిగిలిన పని నేను చూసుకుంటాను అని సౌమ్యంగా అంటుంది సీత. అలా వంటింట్లో బిందు సీత బంధం మెల్లగా మొదలైంది. బిందు తరచుగా సీతను అడిగి వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. అక్క, మీరు పులిహార చాలా బాగా చేస్తారట కదా, రాజేష్ చాలాసార్లు చెప్పాడు, నాకు కూడా ఆ రహస్యం చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను అంటూ సీతతో చనువుగా మాట్లాడేది బిందు. సీతకు 2 పిల్లలు, చింటూ, పింకీ. చింటూ, పింకీ, రండి, నేను మీకు మీ హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తాను, ఈరోజు కొత్త విషయాలు నేర్చుకుందాం అని పిల్లలను ప్రేమగా పలకరించింది బిందు. బిందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఆమె పిల్లలకు సులభంగా అన్ని విషయాలు నేర్పించడం మొదలుపెట్టింది. ఇంగ్లీష్, మ్యాథ్స్లో వారికి సహాయం చేసేది. చింటూ, పింకీలకు బిందు అంటే బాగా నచ్చింది. రోజు సాయంత్రం, బిందు పిన్ని, మాకు చదువు చెప్పడానికి రావా, త్వరగా రా, చదువుకొని మనం ఆడుకుందాము అని అడగడం మొదలుపెట్టారు. పద్మావతి అవన్నీ రహస్యంగా గమనించేది. తన మనవళ్ళు, మనవరాళ్ళు ఆనందంగా ఉండడం చూసి ఆమె మనసు కొంత కరిగింది. పద్మావతికి పిల్లలంటే ప్రాణం. బిందు పిల్లలతో ఇంత బాగా కలిసిపోవడం చూసి ఆమె మొండితనం కొద్దిగా పక్కకు తగ్గింది. పద్మావతి మనసులో ఇలా అనుకుంటుంది, ఈ అమ్మాయిని నేను ఎంత కోప్పడినా, ఎంత నిర్లక్ష్యం చేసినా తన మనసు మార్చుకోవడం లేదు. ఎంత అణకువ, ఓర్పు ఎక్కడి నుండి వచ్చింది? అందరితో ఎంత చక్కగా కలిసిపోతోంది అని మనసులో అనుకుంటుంది పద్మావతి. బిందు మనసు గెలిచే చివరి వ్యక్తి స్వాతి. స్వాతికి కాలేజీ, చదువు, ఫ్యాషన్లంటే చాలా ఇష్టం. కానీ పద్మావతి మాత్రం కూతురు సాంప్రదాయంగా ఉండాలని కోరుకునేది. ఒకరోజు స్వాతి కాలేజీకి వెళ్ళడానికి తయారవుతుంటే బిందు తన గదిలోకి వెళ్ళింది. స్వాతి, ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడిగింది. స్వాతి ఆశ్చర్యంగా చూసింది. ఓ, ఇదా, మొన్ననే కొన్నాను వదినా, కానీ అమ్మకి ఇష్టం లేదు, అందుకే దాచిపెట్టాను అంది. అవునా, ఏం పర్వాలేదులే స్వాతి, అత్తయ్య చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా, నెమ్మదిగా అత్తయ్య కూడా మారతారు, నువ్వేం బాధపడకు అని స్వాతికి ధైర్యం చెప్పింది బిందు. ఆ రోజు నుండి బిందు, స్వాతి ఇద్దరు స్నేహితుల్లా మారారు. బిందు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత స్వాతికి కొత్త కొత్త విషయాల గురించి చెప్పేది. స్వాతి తన కాలేజీ విషయాల గురించి బిందుతో రోజు పంచుకునేది. అలా కొన్ని రోజులకు వారిద్దరి మధ్య మంచి స్నేహితుల బంధం మొదలైంది. వారిప్పుడు ఇద్దరు వదిన ఆడపడుచుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా మారారు. స్వాతి తల్లితో ఇలా అంటుంది, అమ్మా, బిందు వదిన చాలా మంచిదమ్మా, నాన్న, అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ తనతో మాట్లాడుతున్నారు, నువ్వెందుకు ఇంకా తన మీద కోపంగా ఉన్నావు అని మెల్లగా అడగడం మొదలుపెట్టింది. ఇంట్లో అందరూ బిందు వైపు ఉండడం చూసి ఆమె ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. కేవలం మొండితనం కోసం ప్రేమను నిరాకరిస్తున్నానని ఆమెకు అర్థమైంది. కానీ తన నోటితో ఆ విషయాన్ని అంగీకరించలేకపోయింది. రాజేష్ ఈ మార్పులన్నీ గమనించాడు. తన భార్య ఎంత తెలివైనదో, అందరినీ ఎంతలా అర్థం చేసుకుంటుందో గ్రహించాడు. మనసులో ఇలా అనుకున్నాడు,
బిందు, నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, ఈ ఇంటికి ఒక వెలుగును తెచ్చావు. నీ సహనం, ప్రేమ ఈ ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. నాన్న కూడా నీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. అమ్మ మనసు కూడా మెల్లగా కరుగుతోంది. అని మనసులో అనుకుంటాడు రాజేష్. ఒకరోజు శనివారం మధ్యాహ్నం రాజేష్ కుటుంబంలో ఎవరూ ఇంట్లో లేరు. రఘురాం పాత స్నేహితుడిని కలవడానికి వెళ్ళాడు. ప్రకాష్, సీత పిల్లలు దూరపు బంధువుల పెళ్లికి వెళ్లారు. స్వాతి కాలేజీకి వెళ్ళింది. పద్మావతి, బిందు మాత్రమే ఇంట్లో ఉన్నారు. బిందు వంటగదిలో అత్తగారికి ఇష్టమైన కూర తయారు చేస్తోంది. పద్మావతి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. ఆమె ఇంకా బిందుతో పూర్తిగా మాట్లాడటం లేదు. కానీ తన మనసులో మాత్రం కోపం స్థానంలో ప్రశాంతత మెల్లగా చోటు చేసుకుంటోంది. బిందు అని పిలవాలని పద్మావతి అనుకుంది. తన మొండితనం వెనక్కి లాగింది. అనుకోకుండా అప్పుడే పద్మావతికి తీవ్రంగా గుండె నొప్పి మొదలైంది. ఆమె గట్టిగా కేక వేయడానికి ప్రయత్నించినా నోటి నుంచి మాట రాలేదు. ఆమె కళ్ళ ముందు అంతా చీకటి కమ్మేసింది. సోఫాలో నుండి కిందకు పడిపోయింది. అమ్మా బిందు అని కేక వేసింది. బిందు వంటగదిలో నుండి ఆ అరుపు విని హాలులోకి పరిగెత్తింది. అత్తగారు కింద పడిపోయి బాధతో అల్లాడుతున్నారు. అది గుండెపోటని బిందుకు వెంటనే అర్థమైంది. అత్తయ్యగారు, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మీరు ధైర్యంగా ఉండండి అని పద్మావతికి ధైర్యం చెప్పింది బిందు. బిందు కంగారు పడకుండా తన ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుగా రాజేష్కు ఫోన్ చేసింది. రాజేష్, వెంటనే ఇంటికి రా, అత్తయ్యకు గుండెపోటు వచ్చింది. నాకు దగ్గరలో ఉన్న మంచి హాస్పిటల్ లొకేషన్ పంపు, ఇప్పుడే నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. బిందు పక్కింటి వాళ్ళ సహాయం తీసుకొని కింద పడిపోయిన అత్తగారిని అతి కష్టం మీద లేపి పక్కనే ఉన్న కారు తాళాలు తీసుకొని పద్మావతిని జాగ్రత్తగా వెనక సీట్లో పడుకోబెట్టింది. ఆమె ప్రాణాలు కాపాడటమే తనకు ముందు ముఖ్యం. వేగంగా కారు నడుపుతూ రాజేష్ చెప్పిన అడ్రస్ వైపు పరుగు తీసింది. హాస్పిటల్ చేరుకోగానే ఎమర్జెన్సీలో పద్మావతిని చేర్పించింది. డాక్టర్కు పరిస్థితి వివరించింది. అప్పటికి రాజేష్ రాలేదు. ఫార్మాలిటీస్ అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది. సరైన సమయంలో సరైన వైద్యం అందేలా చేసింది. బిందు అలసిపోయి డోర్ దగ్గర నిలబడి ఉంది. అప్పుడే రాజేష్, రఘురాం కంగారుగా హాస్పిటల్కి పరిగెత్తుకు వచ్చారు. బిందు, అమ్మకు ఎలా ఉంది? అని రాజేష్ ఆందోళనగా అడిగాడు. రాజేష్, భయపడకు, నేను సమయానికి తీసుకొచ్చాను. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ప్రాణాపాయం లేదని చెప్పారు అని బిందు ఊపిరి పీల్చుకొని చెప్పింది. రఘురాం బిందు వైపు ప్రేమగా చూశాడు. బిందు, నువ్వు లేకపోతే ఈరోజు పద్మాను కాపాడుకోగలిగే వాళ్ళం కాదమ్మా. నువ్వు మాకు దేవుడు పంపిన కోడలివి. అని కృతజ్ఞత చెప్పాడు రఘురాం. 2 రోజుల తర్వాత పద్మావతి కోలుకుంది. ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. హాస్పిటల్ గది. రాజేష్, రఘురాం, స్వాతి, సీత అందరూ పక్కనే ఉన్నారు. ఆమె దృష్టి బిందు వైపు పడింది. బిందు తన పక్కనే ఆప్యాయంగా కూర్చొని ఉంది. పద్మావతికి ఆ రోజు సంఘటనంతా గుర్తొచ్చింది. ఆమెకు గుండెపోటు రావటం, ఇంట్లో ఎవరూ లేకపోవటం, తను అంతగా ద్వేషించి వెళ్ళగొట్టాలని చూసిన బిందు మాత్రమే ఆమెని కాపాడటం, సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించింది. పద్మావతికి అవన్నీ తలుచుకొని సిగ్గనిపించింది. తన మొండితనం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసిందో అర్థమైంది. బిందు అంటూ ఆమె గొంతు మెల్లగా వినిపించింది. అత్తయ్య, ఎలా ఉంది మీకు అని బిందు ప్రేమగా అడిగింది. పద్మావతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించమ్మా. నేను నీ పట్ల ఎంత మొండిగా ఉన్నాను. ఇన్నాళ్ళు నిన్ను కోడలిగా ఒప్పుకోలేదు. నా మేనకోడలు లావణ్య గురించి తప్ప నాకు వేరే ఆలోచనే లేదు. కానీ నీ విలువ నాకు ఈరోజు తెలిసింది. నన్ను క్షమించు బిందు. అని ఏడ్చింది. బిందు కన్నీళ్లు తుడుస్తూ, అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. మీరు మా అమ్మతో సమానం. మీరు త్వరగా కోలుకోవాలి, నాకు అంతే చాలు అని అంది. పద్మావతి బిందు చేతిని పట్టుకొని, ఈ రోజు నుండి నువ్వే నాకు అసలైన కోడలివమ్మా, నా కూతురివి కూడా. నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. ఒరే రాజేష్, నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావురా. నేనే తప్పు చేశాను. అని బాధపడుతుంది పద్మావతి. ఆ రోజు ఆ హాస్పిటల్ గదిలో పద్మావతి మనసులో ఉన్న కోపం, అహంకారం, మొండితనం పూర్తిగా కరిగిపోయాయి.
పద్మావతి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, ఆప్యాయత ఇంట్లో వెల్లి విరిశాయి. పద్మావతి బిందును ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అత్తాకోడళ్ళు కలిసి సరదాగా వంట చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత రాజేష్, బిందు తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళారు. బిందు వదిన సుజాత, అన్నయ్య శ్రీకాంత్ ఎంతో సంతోషించారు. కానీ బిందు తల్లిదండ్రులు ఇంకా కోపంగా ఉన్నారు. రాజేష్ వినయంగా బిందు తల్లిదండ్రులకు నమస్కరించి ఇలా అంటాడు. మామయ్య గారు, అత్తయ్య గారు, నేను చేసిన పనికి నన్ను క్షమించండి. నేను బిందును చాలా ప్రేమించాను. మా ప్రేమకు ఇద్దరి కుటుంబాల్లోనూ అంగీకారం దొరకదనే భయంతో అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నాము. మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటానని నేను మనసారా చెప్తున్నాను. మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా బిందుని కోడలుగా ఒప్పుకున్నారు. అని వినయంగా చెప్పాడు. బిందు వదిన సుజాత కూడా, అత్తయ్య, బిందును క్షమించండి. రాజేష్ చాలా మంచివాడు. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళను క్షమించండి అత్తయ్య అని సముదాయించింది. బిందు తల్లిదండ్రులు రాజేష్, బిందు ప్రేమను, వారి సంతోషాన్ని చూసి వారిని క్షమించారు. రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. ప్రేమ బంధాలకు కులమతాల ఆచారాల అడ్డంకులు ఉండవని రాజేష్, బిందు నిరూపించారు. ఆకస్మిక నిర్ణయం తీసుకున్న దాన్ని నిలబెట్టుకునే ధైర్యం, సహనం ఉంటే కుటుంబాన్ని గెలిపించుకోవచ్చు అని బిందు నిరూపించింది. రాజేష్ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు. రాజేష్ తన కెరీర్లో మరింత ఎదిగాడు. బిందు కూడా అతనికి తోడుగా తన ఉద్యోగాన్ని కొనసాగించింది. వారి జీవితంలో కొత్త ఆనందాలు వచ్చాయి. రాజేష్కి అర్థమైంది, జీవితంలో అత్యంత కష్టమైన పరీక్షలు అత్యంత ఆత్మీయుల ద్వారానే ఎదురవుతాయి అని. వాటిని ప్రేమతో, సహనంతో మాత్రమే ఎదుర్కోగలమని తెలుసుకున్నాడు. ఇది వాల్టి కథ. ఏమ్మా, డాక్టర్ ఏమన్నారు? అన్నీ నార్మల్గానే ఉన్నాయట అత్తయ్య. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఒక 3 నెలలు కోర్సు వాడమన్నారు. అనుకున్నా ఇదే మాట చెప్తారని. నాకు తెలుసు. రిపోర్టులు బాగానే ఉన్నాయంటారు, కానీ మన ఇంట్లో మాత్రం ఉయ్యాల ఊగదు. ఏంటో నా తలరాత ఇలా దగలెడింది. రఘురామయ్య, జానకమ్మ దంపతులది ఒక మధ్యతరగతి కుటుంబం. పద్ధతులు, సాంప్రదాయాలకు ప్రాణమిచ్చే జానకమ్మకు తన వంశం వృద్ధి చెందాలనే కోరిక బలంగా ఉండేది. పెద్ద కొడుకు వెంకట్ బ్యాంకు ఉద్యోగి, చిన్న కొడుకు సుందర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్ద కొడుకు వెంకట్కు శిరీషతో వివాహం జరిగి అప్పుడే నెలకు పైగా అయింది. శిరీష అచ్చం మహాలక్ష్మిలా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అత్తగారు జానకమ్మకు మొదట్లో కోడలంటే చాలా ఇష్టం. మా శిరీష వస్తేనే ఇల్లు కలకలలాడుతోంది అని ఇరుగు పొరుగు వాళ్లకు గొప్పగా చెప్పుకునేది. శిరీష కూడా ఇంటి పనులన్నింటినీ చక్కబెడుతూ అందరినీ ప్రేమగా చూసుకునేది. వెంకట్, శిరీషాలకు పెళ్ళై 2 ఏళ్లు గడిచాయి. ఇంట్లో అందరూ బాగున్నారు. కానీ జానకమ్మ మనసులో ఒకటే అలజడి. వెంకట్, శిరీషాల మధ్య అనురాగం బాగున్నా వంశం పెరగలేదన్న బాధ ఆమెను తొలచివేస్తోంది. పక్కింటి సరోజమ్మ లాంటి వాళ్ళు, ఏమ్మా జానకమ్మ, ఇంకా నీ మనవడిని ఎత్తుకోలేదా అని అడిగే ప్రతి మాట జానకమ్మకు బాణంలా తగిలేది. 3వ ఏడు మొదలవ్వగానే జానకమ్మ పట్టుబట్టి శిరీషాను, వెంకట్ను డాక్టర్ల చుట్టూ తిప్పడం మొదలుపెట్టింది. ఏ డాక్టర్ చూసినా అంతా బాగుంది, స్ట్రెస్ తగ్గించుకోండి అని చెప్పేవారు. ఆ మాటలు జానకమ్మకు నచ్చేవి కావు. రిపోర్టులు బాగుంటే పిల్లలు ఎందుకు పుట్టరు? ఆ పిల్లలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అని లోపల అనుకోవడం మొదలుపెట్టింది. జానకమ్మ ముఖంలో చిరునవ్వు మాయమై ఆ స్థానంలో అసహనం చేరింది. వెంకట్, శిరీషాలు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా రిపోర్ట్స్ అన్నీ సాధారణంగానే వస్తున్నాయి. ఒకరోజు శిరీష హాస్పిటల్ నుంచి రాగానే, ఏమ్మా, డాక్టర్ ఏమన్నారు? అన్నీ నార్మల్గానే ఉన్నాయట అత్తయ్య. ఇద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము. ఒక 3 నెలలు కోర్సు వాడమన్నారు. అనుకున్నా ఇదే మాట చెప్తారని. నాకు తెలుసు. రిపోర్టులు బాగానే ఉన్నాయంటారు, కానీ మన ఇంట్లో మాత్రం ఉయ్యాల ఊగదు. ఏంటో నా తలరాత ఇలా దగలెడింది. అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. శిరీషకు బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉండేది. పేరంటాలకు వెళ్ళినా, గుడికి వెళ్ళినా అందరి చూపు ఆమె కడుపు మీదనే. ఏమ్మా, ఇంకా విశేషం లేదా
అనే ప్రశ్న ఆమె గుండెను కలచివేసేది. జానకమ్మ కూడా ఊరుకునేది కాదు. నా కర్మ, పక్కింటి వాళ్ళందరూ మనవళ్ళతో ఆడుకుంటుంటే నేను మాత్రం ఖాళీగా కూర్చున్నాను. అని కొడుకు కోడలి ముందు రోజూ వాపోయేది. శిరీష గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చేది. వెంకట్ ఆమెను ఓదారుస్తూనే ఉన్నా తల్లి మాటలను ఆపలేకపోయేవాడు. ఇంతలో చిన్న కొడుకు సుందర్కు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు చిన్న కొడుకు సుందర్కు ప్రియాతో వివాహం జరిగింది. ప్రియా చదువుకున్న అమ్మాయి, కొంచెం గర్వం కూడా ఎక్కువే. పెళ్ళైన కొత్తలోనే ఆమెకు ఇంట్లో శిరీష పరిస్థితి అర్థమైపోయింది. శిరీషకు సంతానం లేదని తెలియగానే ప్రియ తన మనసులో ఒక విధమైన చులకన భావం పెంచుకుంది. పెళ్ళైన 2 సంవత్సరాలకు ప్రియ గర్భవతి అయింది. ఆ వార్త వినగానే జానకమ్మ ఆనందానికి అవధులు లేవు. పెద్ద కోడలికి లేని భాగ్యం చిన్నదానికి దక్కింది అని ఇంట్లో అందరికీ వినిపించేలా అనేది. ప్రియాకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేది జానకమ్మ. శిరీషను మాత్రం పని మనిషిలా చూడడం మొదలుపెట్టింది. చూడు శిరీష, వెనకాల వచ్చిన ప్రియ అప్పుడే తల్లి కాబోతుంది. నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు. అని జానకమ్మ సూటిపోటి మాటలతో వేధించసాగింది. ప్రియ 5వ నెల రాగానే పుట్టింటికి వెళ్ళింది. ప్రియా పుట్టింట్లో సీమంతం ఏర్పాటు చేశారు. సీమంతం రోజున రఘురామయ్య కుటుంబం అంతా వెళ్లారు. శిరీష కూడా ఆశగా వెళ్ళింది. శిరీష ప్రియాకు గాజులు వేయబోతే ప్రియా తల్లి అందరి ముందు శిరీషను అడ్డుకుంది. చూడమ్మాయి శిరీష, సంతానం లేని వాళ్ళు బొట్టు పెట్టకూడదమ్మా. సీమంతం గాజులు వేయకూడదు. అని కఠినంగా చెప్పింది. ఆ మాటలకు శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హాలులో ఉన్న వాళ్ళంతా శిరీష వైపు జాలిగా హేళనగా చూశారు. పక్కనే ఉన్న వెంకట్ తన భార్య కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాడు. చాలు ఆపండి అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? శిరీష నా భార్య, మా ఇంటి పెద్ద కోడలు. ఆమెకు లేని అర్హత ఎవరికీ లేదు. పిల్లలు కలగకపోవడం ఒక పాపమా? లోపం ఎవరిలో ఉన్నా అది దేవుడి నిర్ణయం. ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన దానికి ఆమెను అవమానిస్తారా? సైన్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటండి? సైన్స్ ఏదైనా చెప్పని బాబు, లోకరీతి ఒకటి ఉంటుంది కదా. రేపు మా ప్రియాకి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక చాలు. శిరీషను ఇంకొక మాట అన్నా నేను సహించను. శిరీష, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అని గట్టిగా చెప్పి శిరీషను తీసుకొని ఇంటికి వచ్చేశాడు వెంకట్. ఆ రాత్రంతా శిరీష భోజనం చేయకుండా ఏడుస్తూనే కూర్చుంది. ఇంటికి వచ్చాక జానకమ్మ ఓదారుస్తుందని అనుకుంటే ఆమె కూడా వాళ్ళు అన్నది నిజమే కదా వెంకట్. ఆ శుభకార్యంలో అపశకునం ఎందుకు అని వాళ్ళు భావించి ఉంటారు. అయినా శిరీష, నువ్వు వెళ్ళడం వల్లే అక్కడంత గొడవ జరిగింది. అసలు నీకు ఆ బుద్ధి ఉండాలి కదా. వద్దు అన్నప్పుడు మౌనంగా ఉండక వెంకట్తో ఎందుకు గొడవ చేయించావు? అని శిరీషానే దెప్పి పొడిచింది. శిరీషకు ప్రాణం పోయినంత పనైంది. కానీ శిరీష మౌనమే సమాధానంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. శిరీష గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది. చూశారా అండి అత్తయ్య గారి మాటలు? నేను కావాలని చేయడం లేదు కదా. ప్రతి నెల ఆశగా ఎదురుచూడటం, ఆ తర్వాత నిరాశపడటం నాకు నరకంగానే ఉంది. నాకంటే చిన్నదైన ప్రియాకు అప్పుడే 5వ నెల వచ్చింది. అది చూస్తుంటే నాకు సంతోషంగానే ఉంది. కానీ అత్తయ్య నన్ను అనే మాటలే భరించలేకపోతున్నాను. శిరీష, అమ్మ మాటల్ని మనసుకు తీసుకోకు. ఆవిడకి వంశం మీద పిచ్చి, అందుకే అలా మాట్లాడుతుంది. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నంత వరకు ఈ పిల్లలు లేకపోవడం అనేది ఒక సమస్యే కాదు. దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. అని శిరీషకు ధైర్యం చెప్తాడు వెంకట్. అలా కొన్ని నెలలు గడిచాయి. ప్రియాకు పండంటి పాప పుట్టింది. ఆ పాపను చూసి జానకమ్మ మురిసిపోయేది. శిరీషకు ఆ పాపను ఎత్తుకోవాలని మనసులో ఎంతో ఆశగా ఉండేది. కానీ జానకమ్మ మాత్రం పిల్లను నువ్వు ఎత్తుకోకు శిరీష, నీకు అసలే పిల్లలు లేరు. అది నీ చేతిలో ఏడుస్తుంది. అని దూరం పెట్టేది. శిరీష ఒంటరితనంతో కుంగిపోయింది. ఒకరోజు పక్కింటి సరోజమ్మ వచ్చి, ఏమ్మా జానకమ్మ, వెంకట్కు వయసు పెరిగిపోతుంది. శిరీషకు ఎలాగూ పిల్లలు పుట్టేలా లేరు. వాడికి ఇంకో పెళ్లి చేయరాదా? అని సలహా ఇచ్చింది. జానకమ్మ కూడా ఆ మాటపై సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది తెలిసిన వెంకట్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన భార్య గౌరవాన్ని కాపాడుకోవాలని
ఆమె పడుతున్న నరకాన్ని ఎలాగైనా ఆపాలని వెంకట్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉండగా ఒక అబద్ధపు మెడికల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చాడు. అమ్మా విను, శిరీషాలో ఏ లోపం లేదు. ఇవాళ నేను పర్సనల్గా టెస్ట్ చేయించుకున్నాను. లోపం నాలోనే ఉంది. నా వల్లే పిల్లలు కడగడం లేదట. ఇప్పుడు శిరీషానంటావా, నన్నంటావా? నాకే ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదట. ఇప్పుడు చెప్పు, నాకు రెండో పెళ్లి చేస్తావా? మరో ఆడపిల్ల జీవితం నా వల్ల నాశనం కావాలా? వెంకట్ అన్న మాటలకు జానకమ్మకు నోట మాట రాలేదు. తన కన్న కొడుకులోనే లోపం ఉందని తెలియగానే జానకమ్మ షాక్కు గురైంది. జానకమ్మ కన్నీళ్లతో, ఏంట్రా నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా, అందుకే ఇప్పటికైనా శిరీషాను అనడం మానేయ్. నా లోపాన్ని మోస్తూ ఆమె ఇంకా ఇంట్లో పడి ఉంది. ఆమె పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. అప్పటి వరకు శిరీషాను అన్న మాటలన్నీ ఆమె కళ్ళ ముందు కదిలాయి. తన కొడుకును వదిలి వెళ్లకుండా ఇంత అవమానాన్ని భరిస్తూ ఉన్న శిరీష పట్ల ఆమెకు గౌరవం పెరిగింది. అప్పటి వరకు ఉన్న కోపం కాస్త జాలిగా మారింది. అప్పటి నుండి జానకమ్మ శిరీషాను ఏమీ అనడం మానేసింది. ఇంటి పనుల్లో శిరీషాకు తోడుగా ఉండసాగింది. అలా కొంతకాలం గడిచింది. ప్రియా రెండోసారి గర్భవతి అయింది. ఈసారి బాబు పుట్టాడు. ప్రియాకు పిల్లల పెంపకం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆమె తన ఫోన్లతో షాపింగ్తో బిజీగా ఉండేది. శిరీష ఆ ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. వారికి స్నానం పోయడం, తినిపించడం, కథలు చెప్పడం అంతా శిరీషానే. ఆమెలో ఉన్న మాతృత్వం ఆ పిల్లల రూపంలో బయటకు వచ్చేది. ఆ పిల్లలకు శిరీష అంటే ప్రాణం అన్నట్టు ఉండేది. వారితో ఆడుకుంటూ తన బాధను మర్చిపోయేది శిరీష. కాలం వెనక్కి తిరిగి చూడకుండా 10 ఏళ్లు గడిచిపోయింది. శిరీష ఆశలు వదిలేసుకుంది. కానీ ఒకరోజు శిరీష పూజ చేస్తుండగా అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. సొమ్మసిల్లి పడిపోయిన శిరీషను వెంకట్ కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షలు చేసి బయటికి వచ్చి, వెంకట్ గారు, కంగారు పడకండి. శిరీష గారు కన్సీవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆమె తల్లి కాబోతున్నారు. అని చెప్పాడు డాక్టర్. ఆ మాట వినగానే వెంకట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకమ్మ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అదేంట్రా వెంకట్, లోపం నీలో ఉందని చెప్పావు కదా? అమ్మా, శిరీషాను నువ్వు ఈ సమాజము వేధించకూడదని అప్పుడలా అబద్ధం చెప్పాను. మా ఇద్దరి రిపోర్ట్స్ ఎప్పుడూ నార్మలే. కేవలం మానసిక ఒత్తిడి వల్ల దేవుడి దయ లేక ఆలస్యమైంది. అని నిజం చెప్పాడు. శిరీష గర్భవతి అనే వార్త విన్నప్పుడు అప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేక హోదా, అంటే సంతానం ఉన్న కోడలిగా ఉందని గర్వపడిన ప్రియ ఆశ్చర్యంగా, కొంచెము అసూయగా కూడా, ఏంటండి మీరు చెప్పేది? నిజంగానే అక్కయ్య గర్భవతి అయిందా? 10 ఏళ్ల తర్వాత? అసలు ఇది ఎలా సాధ్యము? మీ అన్నయ్యే కదా ఆ మధ్య ఏదో రిపోర్ట్ చూపించి తనలో లోపం ఉందని చెప్పారు. అవును ప్రియా, అది అన్నయ్య మనందరికీ చెప్పిన అబద్ధం. వదినను అందరూ వేధిస్తున్నారని తన మీద నింద వేసుకున్నాడు. ఇప్పుడు చూడు, మా అన్నయ్య తండ్రి కాబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియ ముఖం మార్చుకుని, సంతోషమే కానీ ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకు నా పిల్లలకే కదా ప్రాముఖ్యత ఉండేది. అత్తయ్య గారు నా పిల్లల్నే కదా వారసులుగా మురిసిపోయేవారు. ఇప్పుడు అక్కయ్యకు పిల్లలు పుడితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అందరి దృష్టి అటువైపు మల్లుతుంది. ఏంటి ప్రియా మాటలు? వదిన మన పిల్లల్ని తన సొంత బిడ్డల్లాగే చూసుకుంది కదా. తను తల్లి అవుతుంటే సంతోషించాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పటికైనా నీ మనసు మార్చుకో ప్రియా. అని ప్రియాకు బుద్ధి చెప్పాడు సుందర్. ప్రియా మనసులో ఏదో తెలియని అపరాధ భావన మొదలైంది. మెల్లగా శిరీష గదిలోకి వెళ్ళింది. అక్కయ్య అని నవ్వుతూ పిలిచింది. రా ప్రియా, కూర్చో. ఏంటి ప్రియా అలా ఉన్నావు? ప్రియ తలదించుకొని, అక్కయ్య, ఇన్నాళ్ళు నా పిల్లలకు నువ్వు అమ్మవయ్యావు. కానీ నేను మాత్రం నీ కడుపు పండలేదని ఏదో ఒక మూల గర్వపడ్డాను. మా అమ్మ నిన్ను సీమంతం రోజున అన్న మాటలకు నేను కూడా మద్దతు ఇచ్చాను. నన్ను క్షమించక్కయ్య. అప్పుడు శిరీష ప్రియా చేతులు పట్టుకొని, అయ్యో అదేం లేదు ప్రియా, నువ్వు నాకు చెల్లెలివి. ఆ రోజు జరిగినవి నేనెప్పుడో మర్చిపోయాను. మీ పిల్లలే నా పిల్లలు అనుకున్నాను. అందుకే దేవుడు నాకు కూడా వరం ఇచ్చాడు. మనం ఇప్పుడు అందరము కలిసి ఉందాము అని
శిరీష చెప్పడంతో ప్రియ కళ్ళ నిండా నీళ్లతో, అవునక్కయ్య, ఈ 10 ఏళ్ల నీ ఓర్పు ముందు నా గర్వం ఓడిపోయింది. నీకు పుట్టబోయే పాపను నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్తుంది ప్రియ. అక్కడే ఉన్న జానకమ్మ ఇది విని, చూసావా ప్రియా, మనసులో కల్మషం లేనివారు ఎప్పుడూ గెలుస్తారు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని భరించింది శిరీష. ఇప్పుడు ఈ ఇంటిని నడిపించేది కూడా తనే. మనందరం కలిసి ఈ ఆనందాన్ని పంచుకుందాం. అని ఇద్దరి కోడళ్లను దగ్గరికి తీసుకుంటుంది జానకమ్మ. 9 నెలల తర్వాత శిరీష ఒక అందమైన పాపకు జన్మనిచ్చింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత శిరీషకు పాప పుట్టడంతో రఘురామయ్య ఇల్లు పెళ్లి పందిరిలా ముస్తాబైంది. బంధుమిత్రులందరూ తరలి వచ్చారు. అత్తగారు జానకమ్మే స్వయంగా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంది. పక్కింటి సరోజమ్మ ఎప్పటిలాగే తన వంకర మాటలతో అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం కంటే అసూయే ఎక్కువగా కనిపిస్తోంది. ఏమ్మా జానకమ్మ, అప్పట్లో వెంకట్కు లోపం ఉందని రెండో పెళ్లి చేస్తానని అన్నావు కదా, మరిప్పుడు ఏ మంత్రం వేస్తే అద్భుతం జరిగింది? నాకెందుకో ఇంకా నమ్మశక్యంగా లేదు. మంత్రం కాదు సరోజమ్మ, అది నా కోడలి పట్టుదల, ఓర్పు. మా అబ్బాయి లోపం ఉందని చెప్పింది కేవలం తన భార్యను నీలాంటి వాళ్ళ మాటల నుండి కాపాడుకోవడానికే. ఆ అద్భుతం వెనుక ఉన్న ప్రేమ ఈరోజు దేవుడికి కూడా కనిపించింది. అందుకే 10 ఏళ్ల తర్వాతైనా మా ఇంట్లో ఉయ్యాల ఊగుతోంది. అదేలేమ్మా, ఏదో ఒకటి. 10 ఏళ్ళయ్యాక పిల్లలు పుట్టడం ఈ రోజుల్లో కామనేలే, కానీ ఈ వయసులో పెంచడం అంటేనే కొంచెం కష్టం కదా. అంతలో ప్రియా వచ్చి, అదేం కాదు సరోజమ్మ గారు, అక్కయ్య ఇన్నాళ్ళు నా పిల్లల్ని ఎలా పెంచిందో మీకు తెలీదా? నా పిల్లలకే కాకుండా ఇప్పుడు పుట్టిన మా పాపకు కూడా నేను కూడా తోడుంటాను. అక్కయ్యను వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ ఇవ్వను అని చెప్తుంది ప్రియ. అంతలో ముహూర్తం సమయం దగ్గర పడింది. అందరూ పాపను ఉయ్యాలలో వేశారు. రఘురామయ్య గారు ముందుకు వచ్చి పాప చెవిలో పేరు చెప్పబోతుంటే జానకమ్మ ఆపి ఇలా అంది, అందరూ వినండి, ఈ పాప మా కోడలి 10 ఏళ్ల కన్నీళ్లకు సమాధానం, తన నిరీక్షణకు దక్కిన ఫలం. అందుకే ఈ పాపకు నిరీక్షణ అని పేరు పెడుతున్నాం. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, నా కోడలి ఓర్పుకు నిదర్శనం. అందరూ చప్పట్లతో ఆ పేరును స్వాగతించారు. శిరీష కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అంతలో ప్రియా పిల్లలు పరుగున వచ్చి, పెద్దమ్మ, మా చెల్లిని మాకివ్వండి, మేము ఆడుకుంటాము అని అడుగుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారిపోయింది. పక్కింటి సరోజమ్మ తన తప్పు తెలుసుకున్నట్టుగా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓర్పు అనేది చేదుగా ఉన్నా దాని ప్రతిఫలం మాత్రం చాలా తీయగా ఉంటుందని శిరీష కథ మనకు నేర్పుతుంది.